హైదరాబాద్లో హైడ్రా కారణంగా ప్రభుత్వ భూములు కబ్జా కావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. ప్రభుత్వంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని చెప్పారు. మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని అంటున్న అద్దంకి దయాకర్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. నమస్తే. ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఎల్టీపీ అనే ఒక పాలసీని తీసుకొచ్చిందో, ఏదైతే ఇది పారిశ్రామికవేత్తలకు భూములని ధారాదత్తం చేయడానికే చూస్తున్నది. 5 లక్షల కోట్ల పెద్ద భూమాఫియా, ఇది ఒక కుంభకోణం జరగబోతుందని బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది. అన్ని విషయాలపైన అద్దంకి దయాకర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, కేటీఆర్ ఇంతకుముందు మాట్లాడుతూ కూడా 5 లక్షల కోట్ల ఒక భూ స్కామ్కు పాల్పడబోతుంది, పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేయబోతుంది పారిశ్రామిక వాడల భూములని అని అంటుంది. జియో నెంబర్ 27లో వాళ్ళ కాలంలో 32,000 కోట్ల రూపాయలు వచ్చే వాటిని ఇప్పుడు మేము ఇస్తున్న వాటిలో 52,000 కోట్ల రూపాయలు ఒక ప్రాపర్టీనో ఒక ఏరియాలకు సంబంధించి. మనకు కార్ఖానాలు ఒక 5-6 ఏరియాలు ఉన్నాయి కదా, గతం కంటే ఎక్కువకు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ అటు ఎవరైతే భూమి కొన్నారో వారి నుంచి సామాన్య యూటిలిటీ చేసుకునేటోళ్ళు, ఏదైనా రెసిడెన్షియల్ జోన్ కావచ్చు లేకపోతే పారిశ్రామిక దేనికైనా ప్రాబ్లం లేని వాటిని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని వాటికి 100% ట్యాక్స్ మళ్ళీ జిహెచ్ఎంసీకి వస్తుంది. అది చదువుకోమని వాళ్ళను ఫస్ట్ ఏది దేనికి ఉన్నదో తెలియకుండా, ఏ చట్టం ప్రకారం ఏ జీవో వచ్చిందో తెలియకుండా వాళ్ళే 2013 ఫాలో అయ్యిండ్రు. 2013 ఫాలో అయ్యే దాదాపు నాకు తెలిసి ఒక 3-4 వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టి ఇప్పటికి అమ్ముకున్న పరిస్థితి. మేము అమ్మట్లే, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ రీయూటిలిటీ అవుతున్నది. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నది, ట్యాక్సెస్ రూపంలో వస్తున్నాయి. అన్ని రకాల అపార్ట్మెంట్లు కట్టడానికి కూడా అనుమతి ఇవ్వడం, ఆదాయం పెరగడం అనుకోవచ్చు. పారిశ్రామిక వాడాలని చెప్పుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ విఎస్టీ ఉంది మీకు దగ్గర ఈడని. విఎస్టీ ఈరోజు అది హజార్డస్ కండిషన్లో టొబాకో ఉత్పత్తి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి కాలుష్యం ఉంటుంది. తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ జోన్ వాళ్ళకు సమస్యలు అవుతాయి. వాటిని అక్కడి నుంచి తీసేసిండ్రు. ఖాళీ పెడదామా ల్యాండ్ అట్లని చెప్పేసి 30%కి అమ్మి పెద్ద కుంభకోణానికి తెరదీస్తున్నారు అని అంటున్నారు. 30%కు మనం అమ్మట్లే. 30%కి ఇప్పుడు ఒక రోజు నువ్వే ఒక ఇండస్ట్రియలిస్టు ఒక రోజున ప్రభుత్వానికి కొన్ని రూపాయలు ఇచ్చి ఆ భూమిని తీసుకున్నావు. ఆ భూమిని గుంజుకుంటే నువ్వేమంటావు? ఇప్పుడు నేను ఈడ రెడ్ జోన్లో ఉన్నది కాబట్టి నువ్వు ఈడ పెడితే ఉద్గారాలు వస్తాయి, ఇక్కడ ప్రజలకు పొల్యూషన్ పెరుగుతుందని చెప్పేసి నేను అంటూని నీవు కొన్న భూమిని నీ నుంచి లాక్కునే హక్కు నాకుందా? నీదే కదా, టైటిల్ నీదే కదా. అలాంటప్పుడు దాన్ని తక్కువ ధరకు తీసుకొని మళ్ళీ మల్టీ యూజ్గా ఆ భూమిని చేస్తున్నాం. ఆడ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పొల్యూషన్ లేకుండా, హజార్డస్ కండిషన్స్ లేకుండా మనం డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ జోన్స్ ఏర్పాటు చేసినాం అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ. కాబట్టి రెడ్ జోన్ ఉన్న కంపెనీస్ రెడ్ జోన్ ఇప్పుడు అసెంబ్లీ ఈడ ఉన్నప్పుడు ఊరు అవతల ఏంటంటే ఆర్టీసీ రోడ్, అప్పుడు ఇక్కడ ఇచ్చినాం. ఇక్కడ ఊరు వచ్చి సికింద్రాబాద్ వరకు పోయేసరికి ఏం చేసినాం, బాలనగర్ లాంటి జీడిమెట్ లాంటి ప్లేస్కి ఇచ్చినాం. అక్కడ ఊరు వచ్చి అక్కడ రెసిడెన్షియల్ జోన్ పెరిగేసరికి తుర్కపల్లి లాంటి ఆ జోన్లోకి పోయినాం. అంటే ఊరు పెరుగుతున్న కొద్దీ జనావాసాల మధ్యన ప్రమాదకరమైన కంపెనీలను ఎస్కేప్ చేయడం అనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది. అదే ఇప్పుడు చేస్తున్నది. ఇప్పుడు మిగిలిన భూమి ఏదైతే ఉంటుందో మళ్ళీ ప్రజలే వినియోగించుకోవడానికి, అది ప్రజల భూమే కదా. ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది కనీసం సంబంధిత శాఖ మంత్రితో కూడా ఇది చర్చించలేదు అనేది పెద్ద టాక్ వినబడుతుంది. దాన్ని ప్రధాన ఆరోపణ చేస్తే సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రితో అసలు ఎలా ఉటావుటిన నిర్ణయం తీసుకున్నారు, అతనితో చర్చించిన దాఖలాలు కూడా లేవు అనేది ప్రధాన ఆరోపణ. మరి ఈయనకి చెప్పింది ఎవరు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి మా మంత్రితో చర్చించలేదని ఈయనకు చెప్పింది ఎవరు? కాబట్టి అవన్నీ కూడా ఆధారం లేని ఆరోపణలు, తలతిక్క వ్యవహారాలు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే జిహెచ్ఎంసీ కాడికి వచ్చి చర్చ పెట్టండి అంటున్నారు వాళ్ళు. జిహెచ్ఎంసీ మెయిన్ స్టేక్ కాదు, జిహెచ్ఎంసీ ఎఫెక్ట్ అవుతుంది. జిహెచ్ఎంసీ ఎఫెక్ట్ అయ్యే సందర్భంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పుడు వచ్చి చర్చించింది కదా, రేపు శాసన మండలిలో అవకాశం ఉంది, శాసనసభలో అవకాశం ఉంది, అక్కడ చర్చించమనండి. జియో నెంబర్ 27 మీద 2013 చట్టానికి మీరు చేసిందే మీ ఎక్స్టెన్షనే. ఇప్పుడు మూసీ కూడా ఉంది, మూసీ కూడా వాళ్ళు పెట్టిన మినిట్స్ బేస్డ్గానే మళ్ళీ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన దాన్ని తీసేయడానికి వీలు ఉండదు. ఆ ప్రభుత్వంలో ఏమైనా లుకానాస్ ఉంటే మనం అవాయిడ్ చేస్తాం తప్పితే, హైడ్రా కూడా వాళ్ళు చేసిందే. కాబట్టి హైడ్రాకు ఒక రూపం ఇచ్చి దాన్ని ఒక స్టెబిలైజ్ చేస్తే వాళ్ళు చేసినప్పుడేమో కరెక్ట్ అట, మేము చేసినప్పుడేమో తప్పట. ఎక్కడనో చిన్న ప్రాంతంలో జరిగిన దాన్ని తీసుకొచ్చి మూసీ మీద బుల్డోజర్లు పెట్టి
తర్వాత హైడ్రా మీద బుల్డోజర్లు పెట్టి జూబ్లీహిల్స్ మీద ఒక బుల్డోజర్ పెట్టి వాళ్ళని బుల్డోజర్తో ఈరోజు కార్ను చిత్తు చేసినా కూడా వాళ్ళు ఇంకా అదే పాట పాడుతున్న పరిస్థితి ఉంది. కేటీఆర్ ఇంతకుముందే మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు అంటే వాళ్ళకి సజెషన్ చేస్తున్నాను, మా ప్రభుత్వం నెక్స్ట్ వస్తుంది, రాగానే పారిశ్రామికవేత్తల నుంచి ఖచ్చితంగా ఆ భూములు లాక్కుంటాము, మీరు మోసపోకండి అని నేను పిలుపునిస్తున్నాను అంటూ చెప్పడం. పగటి కళలు కనకని చెప్పండి ఆయన కలిసినప్పుడు, మళ్ళీ మీకు ఎప్పుడైనా కలిస్తే ఇంకా మీరు వచ్చుడు అనేది కళ అని చెప్పు. కాబట్టి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ తప్పు చేయాల్సిన అవసరం లేదు, తప్పు చేయాల్సిన సందర్భము రాదు. ప్రజల కోసం మళ్ళీ ఎంతకైనా తెగించే సాహసం ఉన్న ముఖ్యమంత్రి మీలాగా ఏంది మీ ఎమ్మెల్యేలకు పైసలు రావాలనో మీ ఇంట్లోకి పైసలు రావాలని చేసేటోడు కాదు. ప్రతి ఒక్క జీవో వెనుక న్యాయం చట్టం ఉంటుంది, మానవీయ కోణం ఉంటుంది. ప్రతి ఒక్క పథకం వెనుక కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి మీలాగా ప్రజల్ని పట్టించుకోకుండా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళని అణిచివేసి లేకపోతే నియంతృత్వంతో చేయడం కాదు. ఇలా ఇక్కడ వచ్చి ఇవాళ ఇన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు హౌస్లో ఇంత పెద్ద ఎత్తున మాట్లాడగలుగుతుండ్రు. గతంలో 9 సంవత్సరాలు తీయండి, జిహెచ్ఎంసీ రికార్డ్స్ తీయండి, ఎంతమంది ఎన్ని నిమిషాలు మాట్లాడిండ్రని తీయమనండి. మాట్లాడనియరు, ఏకపక్షంగా సభ జరిగి కేటీఆర్ ఆడ ఉండి మున్సిపల్ శాఖ మంత్రిగా మా ముఖ్యమంత్రి గారు కనీసం మాకు ఈరోజు ఫోన్ అనేది ఎట్లా అది డెమోక్రటిక్గా ఎట్లా జరిగితే వాళ్ళ నుంచి వచ్చే ఏవైనా అంశాలు ఉన్నా కూడా తీసుకొని దాన్ని రెక్టిఫై చేయడం కదా. ప్రతిపక్షాలంటే ఏం చేస్తాయి, ప్రజా సమస్యలను ఒక విభిన్న కోణాల్లో ఆవిష్కరిస్తాయి. అవి ప్రభుత్వానికి మంచిది, దాన్ని కాదనం మేము. కానీ మీలాగా ఇట్లాంటి వేగ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ మేము రేపు వస్తుంది ప్రభుత్వము మేము మళ్ళీ ఇక గిట్లా రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్తారంట. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, హాస్టల్ సమస్యలపైన రేపటి నుంచి కేటీఆర్ ప్రతి ఊరికి వెళ్తారంట కదా సమస్యలపై. ఎవరు వద్దంటారు బ్రదర్ ఆయనను? ఒక మంచి అంశాల కొరకు నువ్వు కొట్లాడు పోరాడితే నేను ప్రజలు గౌరవిస్తారు. కానీ పనికిరాని అంశాలన్నీ తెర మీదకి తెచ్చుకొని ఆ సోషల్ మీడియాని నమ్ముకొని అక్కడెక్కడనో అమెరికాలో అన్నో ఇన్నో ఉండే అది ఆ ట్రోలర్స్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తే కాదు. ప్రజల వద్దకు పోతే ప్రజల గుండె తెలుస్తుంది, అప్పుడు గుండెతో ఆలోచిస్తే మనసు వస్తుంది. కాబట్టి అవి లేకుండా అసలు మీ పార్టీకి లీడరే లేడనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ వస్తాడో రాడో పక్కన పెట్టు, నీ నాయకత్వంలో జూబ్లీహిల్స్ ఏమైందో చూసినాం, నువ్వు చేసే విమర్శల్లో పాస్ అయ్యిందో చూసినాం. కాబట్టి నిన్ను విమర్శించడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు, ఎందుకంటే దానికి ఒక రూపం ఉండని ఆరోపణలు ఉంటాయి కాబట్టి పట్టించుకుంటారు. ఈ ఫార్ములా రేస్కార్ అంశం మళ్ళీ స్తబ్దుగా ఉన్నట్టేనా మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారు? అది చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఇనిషియేట్ చేస్తే మళ్ళీ ప్రభుత్వం వాళ్ళు ఎమ్మడి పడ్డారని నువ్వు అనవా? కాబట్టి దానికి సంబంధించిన అంశంలో కోర్టులు తర్వాత ఏవైతే ఏసీబీ కానీ ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటి నిర్ణయం వాటి డిస్క్రిషనే ఫైనల్. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉటావుటిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్లు కార్పొరేటర్లకు కేటాయిస్తూ ₹1 కోటి వాళ్ళకు ఇస్తూ ₹1 కోటి అంటే మంత్రి పరిధిలో ఇవ్వడాన్ని దీన్ని ఎలా చూడొచ్చు అనేది? 1 కోటి వాళ్ళు ఇంతకుముందు ప్రపోజల్స్ పెట్టినవి ఉన్నాయి, డిస్క్రిషన్ ఉంది, కార్పొరేటర్ డిస్క్రిషన్ ఉంటుంది కదా. తను ప్రజాప్రతినిధి గెలిచినప్పుడు ఒక ఎజెండాతో కొన్ని నేను ఇది చేస్తా గెలిస్తా అని ఇస్తారు కదా, మీరు దాన్ని ఖర్చు పెట్టుకోండి. మిగతాది కూడా మీ డివిజన్కే పర్సువేషన్ ఆఫ్ ది మినిస్టర్స్. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో 2 ఉన్నాయి, ఒకటి శ్రీధర్బాబు గారు నేతృత్వంలో ఉండే మండలాలు డివిజన్లు ఉన్నాయి, కొన్ని పొన్నం ప్రభాకర్ గారు ఉండే పరిధిలో ఉన్నాయి. ఒకటి ఇమ్మీడియట్గా వాళ్ళు రిజాల్వ్ చేసుకోవచ్చు, రెండోది ప్రయారిటీ లిస్ట్లో మనం చేసుకోవచ్చు. మీ కన్సర్న్ మేరకేగా ఇచ్చేది, మీ డివిజన్లో మీకు తెలిసే చేస్తారు, మిమ్మల్ని కాదని చేసేది ఏం లేదు. 2 కోట్లు వాళ్ళకే. కాబట్టి దీంట్లో అనుమానాలు అసలు ఏంది మనోడు అంటున్నాడు కదా 1 కోటి మంత్రులకు ఇచ్చేసిందంటే మంత్రులకు దుష్ట సాంప్రదాయం అంటున్నాడు రఘునందన్ రావు. ఇది ఒక మంత్రులకు ఎట్లా ఇస్తారండి, ఇచ్చేదేదో కార్పొరేటర్లకు ఇవ్వచ్చు కదా అనేది. కార్పొరేటర్లకే ఇస్తారు, కార్పొరేటర్లే తీసుకుంటారు. పర్సువేషన్ ఒక కన్సర్న్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. అన్ని 2 కోట్లు అటేస్తే మొత్తం నువ్వు బీజేపీ వాళ్ళకు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళకు, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళకు మొత్తం ఎంఏలకు కాకుండా ప్రజల కోసం కొన్ని పనులు ఉంటాయి, ప్రజా ఉపయోగాల కోసం నీ డివిజన్లో చేసే డెవలప్మెంటే మళ్ళీ నీ తీసుకుపోయి ఇంకొక ఆయనకి ఇస్తలేరు కదా. నీ కన్సర్న్తోనే మీరే ప్రయారిటీ చేసుకుని ఒక సంతకం తీసుకొని పోవడానికి కూడా మీకు అంత ఈగో అయితే ఎట్లా ఇస్తేనే ఊరికనే తీసుకొని పోయి మొత్తం నీ పైసలను ప్రచారం చేసుకుంటావా? అంతేనా? ఇక కొంచెమన్నా కృతజ్ఞత ఉండొద్దా? కాబట్టి వాళ్ళు ఇచ్చిన వాటికి ఏమో ఇక గిట్లాంటివి పెడతారు, వాళ్ళేమో ఏమి ఇయ్యరు. ఫస్ట్ వాళ్ళు ఏమో ఇయ్యమనండి బీజేపీ వాళ్ళని. రైట్, ఇది పరిస్థితి.
ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తున్నది జిహెచ్ఎంసీ ఏదైతే ఈ రోజు 2 కోట్ల కేటాయింపులు ఉన్నదో మంత్రులకు అంటే 1 కోటి రూపాయలు మాత్రం కార్పొరేటర్లకు నేరుగా వాళ్ళు ఆ 1 కోటి రూపాయలను వినియోగించుకునే విధంగా ఒకటి, మరో 1 కోటి రూపాయలు స్థానిక ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో వాళ్ళ పరిధిలో ఉంటూ వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళది వెళ్ళి పర్మిషన్ తీసుకుని దానికి సంబంధిత సమస్యలని ఆ మంత్రి గారి దృష్టికి వెళ్ళి ఆ నిధులని శాంక్షన్ చేసుకునే దిశగా జిహెచ్ఎంసీ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఇందులో ఎలాంటిది లేదు అని చెప్పి అద్దంకి దయాకర్ తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ అజయ్ శేఖర్ జిహెచ్ఎంసీ నుండి.